తాము చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత మెరుగ్గా అందించేందుకు సేనతో సేనాని కార్యక్రమం విశాఖలో నిర్వహిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పార్టీ బలోపేతంతో పాటు ప్రజల మనోభిప్రాయం తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. 3 రోజుల పాటు పార్టీ శ్రేణులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మమేకమై నిర్వహించనున్న సేనతో సేనాని కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపిస్తోందంటున్న జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో మా విశాఖ రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ ఫేస్ టు ఫేస్. విశాఖ వేదికగా 3 రోజుల పాటు జనసేన పార్టీ సేనతో సేనాని కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది. ఇదైతే పిఠాపురం విజయోత్సవ సభ అనంతరం తిరిగి మరోసారి విశాఖ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంబంధించి పీఏసీ చైర్మన్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని సమాచారం తెలుసుకుందాం. సార్, మినిస్టర్ గారు, ఎలా ఉండబోతుంది ఈ సభ? మీ తాలూకా కార్యాచరణ ఎలా ఉండబోతుంది? భవిష్యత్ కార్యాచరణ జనసేన పార్టీది ఖచ్చితంగా ఒక పండుగ వాతావరణంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన 3 రోజులు ఈ సమావేశం రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం కోసం రాష్ట్రంలో మేము చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఏ విధంగా మరింత మెరుగ్గా ప్రజలకి అందించాలి సేవలనే దానిపైన సేనతో సేనాని అనే కార్యక్రమం. పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరి అభిప్రాయం వినాలి, తెలుసుకోవాలి, క్షేత్రస్థాయిలో ఏ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి, అదేవిధంగా పార్టీ బలోపేతం కోసం మనం ఏం చేసుకుంటే బాగుంటుందనే దానిపైన ఆయన ఒక స్పష్టత తీసుకురావడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. 3 రోజులు విశాఖపట్నంలో ఒక పండుగ వాతావరణంలో చేయబోతున్నాం. నాయకులందరూ కూడా రాత్రింపగలు కష్టపడి సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఒక ఎగ్జాంపుల్గా ఏ విధంగా పార్టీ ఒక టీమ్ స్పిరిట్ తోటి కష్టపడి పనిచేస్తుందో మా విశాఖపట్నం నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని సిద్ధం చేశారు. రేపటి రోజున ప్రతి ఒక్కరిని ఆహ్వానించి ఉదయం 9ంటికే జనసేన లెజిస్లేచర్ పార్టీ విభాగంతో పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ కూడా రేపు సమావేశం అవుతారు. మధ్యాహ్నం 3 నుంచి జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కూర్చుని వాళ్ళతో చర్చిస్తారు. 29వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి చాలామంది యువతను, మహిళల్ని, అదేవిధంగా ఎవరైతే కొత్త ఆలోచనలతోటి సమాజానికి ఉపయోగపడాలనే ఒక తపనతోటి ఉన్న వ్యక్తుల్ని ఆహ్వానించి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో కూడా సమావేశం ఆ రోజున ఏర్పాటు చేసుకున్నాం. 30 తారీఖున జరగబోయే విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు నామకరణం కూడా చేశారు. అల్లూరు సీతారామరాజు గారి స్ఫూర్తితోటి ఈ ప్రాంగణాన్ని భవిష్యత్తులో మేము చేయబోయే కార్యాచరణ, అదేవిధంగా కష్టపడి పార్టీ కోసం 2014 నుంచి జెండా మోసిన మా జన సైనికులకి, వీర మహిళలకి ఏ విధంగా మనం కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేసుకుంటూ వెళ్దాం. ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలపైన సమీక్షించుకుంటూ వేదిక ఎక్కువ శాతం యువతకే ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించారు. తప్పకుండా యువతకి అవకాశం కల్పించే విధంగా మేము సిద్ధమవుతున్నాం. పర్టికులర్గా ఒక్కరోజు సభ అనుకున్నారు, కానీ దీన్ని 3 రోజులు పొడిగించారు. అంటే ఎవరైతే జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ సాటిస్ఫాక్షన్ లేక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో మమేకం అవడానికి ఒకరోజు సరిపోదనేటువంటి ఉద్దేశంతో 3 రోజులు పెంచారా, లేదంటే ఒకరోజు కారణం ఎందుకంటే మళ్ళీ పెంచాల్సి వచ్చింది మీటింగ్? సాటిస్ఫాక్షన్ అనే దానికన్నా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పే ప్రతి మాట వినడానికి, తద్వారా దాన్ని యాక్షన్ రూపంలో తీసుకొచ్చి కష్టపడి పనిచేయడానికి మా జన సైనికులు, వీర మహిళలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. మా నాయకత్వం కూడా ఈ సంవత్సరం కాలం నుంచి మేము ఎన్నికైన శాసనసభ్యులు కానివ్వండి, పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలో దీనిపైన మాట్లాడడానికి, తెలుసుకోవడానికి ఒక చక్కటి అవకాశం. సో 3 రోజులు విస్తృత స్థాయి సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తెలుసుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు కొంచెం సమయం తీసుకుని కూర్చుందామని నిర్ణయించారు. సో ఈ కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేయబోయే అనేక కార్యక్రమాలకి ఒక స్పష్టత వస్తుంది. ఈ 3 రోజుల సభ అనంతరం ఏదైతే 3 రోజుల లాస్ట్ రోజున పార్టీలో కొత్తగా జాయినింగ్స్ ఎక్స్ మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఉండే అవకాశం ఉందా? ఇందాక మీ అధ్యక్షుల వారు, నగరాధ్యక్షులు అడిగితే ఛాన్సెస్ ఉంటే ఉండొచ్చు మేబీ అని అన్నారు. ఏమన్నా దాని కన్ఫర్మేషన్ కానీ మీకున్నటువంటి సంకేతాలు? పార్టీలో చేరికలు అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ. సో మా నగరాధ్యక్షులు వంశీ గారి నాయకత్వంలో, లేకపోతే మా రూరల్ అధ్యక్షులు పంచకర్ల రమేష్ గారి నాయకత్వంలో పార్టీలో చేరడానికి శ్రేణులు ఎవరన్నా ముందుకు వస్తే తప్పకుండా దాని గురించి పార్టీలో చర్చించి ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చెప్తున్న దాన్ని బట్టి ఖచ్చితంగా 3 రోజుల పాటు ఒక పండగ వాతావరణంలో ఈరోజు విశాఖ వేదికగా ఇందిరా మున్సిపల్ స్టేడియం జరుగుతున్నటువంటి ఈ సభ ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి
కూటమి గత ఏడాదిన్నర పరిపాలన నేపథ్యంలో చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, మరోవైపు పార్టీ తాలూకా జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణ కూడా ఇక్కడి నుంచి దిశానిర్దేశం ఉంటుందని చెప్పి, అలాగే పార్టీలో ఎవరైనా జాయిన్ కావడానికి అవకాశం ఉందా అన్నటువంటి ప్రశ్నకు రాజేంద్ర మనోహర్ ఛాన్సెస్ ఉంటే ఉండవచ్చు, ఏదైతే పవన్ కళ్యాణ్ పార్టీ అధినేత తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఉంటుందని చెప్పి, మొత్తం మీద విశాఖలో పూర్తి స్థాయిలో 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఏదైతే జనసేన అధినేత ఉన్నారో ఆయనతోటి పార్టీ శ్రేణులంతా మమేకమై ఉంటా అని చెప్పి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజశేఖర్ కుమార్, 99 టీవీ, వైజాగ్.